మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం క్వాటిక్స్ ఏరియా కేంద్రంగా పనిచేస్తున్న వాల్యూ పిచ్ ఈ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలో జరిగే అతిపెద్ద జాతర మేడారం మహాజాతర సందర్భంగా భద్రతను మరింత పటిష్టంగా చేయడానికి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్న క్రమంలో బెల్లంపల్లి కేంద్రంగా పనిచేస్తున్న వాల్యూ పిచ్ సంస్థ అందించిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ FRS కీలక పాత్ర పోషించి అందరి మన్ననలు పొందిన సందర్భంగా సంస్థ CEO ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా CEO మాట్లాడుతూ క్రిమినల్ డేటాబేస్ ను ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ తో అనుసంధానం చేసి నేరస్తుల ఫోటోలు మరియు వివరాలను డేటాబేస్ లో నమోదు చేశారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాల ద్వారా వచ్చిన దృశ్యాలతో తక్షణమే సరిపోల్చి గుర్తింపు చేస్తామని, ఈ విధానం ద్వారా మొత్తం 70 మంది నేరస్తులను ట్రేస్ చేయడం జరుగుతుందని తెలిపారు. వారిలో నేరస్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన వారి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. గుర్తించిన వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే తెలియజేసి అవసరమైన చర్యలు తీసుకున్నారు. భారీ జనసందోహం ఉన్న మేడారం మహాజాతర వంటి కార్యక్రమాల్లో భద్రత అత్యంత కీలకం. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా నేరస్తులను వేగంగా గుర్తించడం సాధ్యమవుతుంది. పోలీస్ విభాగంతో సమన్వయంగా పనిచేసి ప్రజల భద్రతకు మా వంతు సహకారం అందించడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. అయితే మేడారం జాతరలో వాల్యూ పిచ్ ఈ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ ఆదేశ్ వర్ధన్ రాజు ఆధ్వర్యంలో టెక్నికల్ టీమ్ సభ్యులు కీలక పాత్ర పోషించారని వారిని అభినందించారు. కొంచెం ముంగట ఇప్పుడు తీసుకుంటాను తీసుకుని ఆ చిన్నచరికి లక్షలు కోట్లు జనాలు వచ్చారు. సో దాంట్లో భక్తులతో పాటు ఎంతో మంది దొంగలు కూడా రావడం జరిగింది. సో గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్ని మన తెలంగాణ ఆంధ్ర ఫేస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన హైదరాబాద్ పోలీస్ అనేది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుంది ఏంటి అంటే మన సిస్టమ్ త్రూ, అంటే వాల్యూ పిచ్ సిస్టమ్ త్రూ ఏఐని యూజ్ చేస్తూ ఫేషియల్ రికగ్నిషన్తో ఎంతోమంది క్రిమినల్స్ ఫొటోస్ అనేది మన వాల్యూ పిచ్కి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మన డేటాబేస్లో పెట్టి వచ్చిన భక్తులు ప్లస్ దొంగలందరిలో వాళ్ళ ఫేసెస్ని చూసి మన సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటిని అలర్ట్స్ అనేది మాకు పంపడం జరిగింది. సో దాని బేసిస్గా మేము 70కి పైగా గుర్తించడం జరిగింది. సో దాంట్లో నుంచి స్పెషల్గా ఫోకస్ చేస్తే 5 గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. మిగతా వాళ్ళని ఎవరైతే మేము గుర్తించామో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్దర్ అరెస్ట్ చేయడానికి పోలీసులు అందరూ ట్రై చేస్తున్నారు. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే 2 గ్యాంగ్స్కి నంద్యాల పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది వారెంట్ అనేది. సో ఈ సర్చ్ వల్ల వాళ్ళకి ఆ గ్యాంగ్ దొరకడమే కాకుండా మనము మేడారం జాతరని చాలా హ్యాపీగా జరుపుకోవడం జరిగింది. అండ్ సేఫర్ సొసైటీగా మా వంతు సాయం మేము చేయడం కూడా జరిగింది.